आहा 3 बार 3 बार 3 बार जस्ट मास डांस లో ఎలిమినేషన్ కి వచ్చేసామండి. టాప్ 6 జోడీస్ లోంచి ఒక్కరికి ఎలిమినేషన్ ఉంటుంది. ఓటమి ఎరగని వీరుడు కూడా ఓటమిని అంగీకరించక తప్పదు. ఈరోజు అలాంటి సంఘటనే జరగబోతోంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అందరూ అద్భుతమైన డాన్సర్స్. మిస్ మ్యాచ్ రౌండ్ లో అందరూ మిస్ మ్యాచ్ అయ్యారు. ఈ 6గురిలో ఎవరైనా ఎలిమినేషన్ ఫేస్ చేయొచ్చు. దుమ్ము రెగ్గొడుతున్నటువంటి ఈ 3 మార్ షో నుంచి టాప్ 5 పొజిషన్ ని ఆక్యుపై చేయకుండా ఎలిమినేషన్ ని ఫేస్ చేస్తున్నటువంటి పేరు ఎవరో తెలుసుకుందాం. జడ్జెస్, ఏదేమైనా వీళ్ళలో సేఫ్ జోన్ లో ఎవరున్నారో తెలుసుకోవాలనుంది ముందు మాకు. సేఫ్ జోన్ లో ఫస్ట్ పేర్ ప్రేమ్ అండ్ జ్యోతి. కంగ్రాచులేషన్స్ శెట్టి మాస్టర్. అంతకుముందు వారం చూస్తే మీరు ఒకే ఒక్క మార్కులో డేంజర్ జోన్ లో ఉన్నారు. అంటే మీకంటే ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అంతకుముందు ఎలిమినేషన్ ఫేస్ చేసినటువంటి సురేష్ మాస్టర్ కంటెస్టెంట్స్ కనుక ఇచ్చుంటే మీరు ఎలిమినేషన్ ఫేస్ చేసిండేవారు. వద్దు మాస్టర్ వద్దు, మీలో ఉన్నటువంటి సత్తా మాకు తెలుసు, ముందుకు రండి అని చెప్పాం. డెఫినెట్ గా అందరికంటే ఫస్ట్ మీరు సేఫ్ జోన్ లోకి వెళ్తున్నారు మాస్టర్. బట్ మాస్టర్, జడ్జెస్ సాటిస్ఫై అవ్వలేదు. మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మాస్టర్ మీ నుంచి. అండ్ కంగ్రాచులేషన్స్ మాస్టర్, ప్లీజ్ కమ్. నెక్స్ట్ సేఫ్ జోన్ లో ఎవరున్నారు మాస్టర్? బుల్లెమ్మ. సేఫ్ జోన్ లో సెకండ్ గా మొయిన్ అండ్ ఝాన్సీ. మొయిన్ అండ్ ఝాన్సీ. మా రమేష్ మాస్టర్, విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్లీజ్ కమ్ మాస్టర్. మాస్టర్, వీరిద్దరైనా లేకపోతే నెక్స్ట్ సేఫ్ జోన్ లో ఇంకెవరికైనా స్థానం ఉందా? ఇంకా ఒక్కరికి ఉంది సేఫ్ జోన్ లో. ఓకే. నెక్స్ట్ సేఫ్ జోన్ ఇస్ ప్రసాద్ అండ్ ప్రియాంక. ప్రతాప్ మాస్టర్, కంగ్రాచులేషన్స్. ప్లీజ్ కమ్. సో శెట్టి మాస్టర్, ప్రతాప్ మాస్టర్ అండ్ రమేష్ మాస్టర్ టాప్ 5 లోకి రీచ్ అయ్యారండి. కంగ్రాచులేషన్స్. సో కంగ్రాచులేషన్స్, ప్లీజ్ టేక్ యువర్ పొజిషన్స్. వీళ్ళలో ఒకరికి ఎలిమినేషన్ తప్పదు, ముగ్గురు డేంజర్ జోన్కి వచ్చారండి. సో ఇంకో 2 మాత్రమే టాప్ 5 లోకి వెళ్తారు. ఒకరు ఖచ్చితంగా ఎలిమినేషన్ ఫేస్ చేస్తారు. ఎలిమినేషన్ అంటూ ఎవరికి భరించినా అది ఎంటైర్ టీమ్ దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మాస్టర్, దెన్ కంటెస్టెంట్స్, దెన్ డాన్సర్స్. ఏం జరుగుతుందో చూద్దాం. మరి మీరు ఎలిమినేషన్ ఎలా ఫేస్ చేస్తారో మీ అందరికి తెలిసింది. మీ ఎదురుగా సర్కిల్స్ ఉన్నాయి, వాటి వెనక మీరు నిల్చోవాలి. లైట్స్ ప్లే అవుతాయి. ఎవరిపైన అయితే రెడ్ లైట్ స్టాప్ అవుతుందో వారు ఎలిమినేషన్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇట్రండి. సో స్వరూప్ మాస్టర్, సాగర్ మాస్టర్, భాషా మాస్టర్, ఈ ముగ్గురులో ఒకరికి తప్పదు ఎలిమినేషన్ అండి. వారెవరో తెలుసుకుందాం. లైట్స్ తో ఆటాడదాం. లైట్స్ ప్లీజ్. సో షాకింగ్లీ హర్షద్ అండ్ ప్రియాంక ఎలిమినేషన్ ని ఫేస్ చేస్తున్నారు. స్వరూప్ మాస్టర్ is getting eliminated. So first of all, Ishwar and Soni, congratulations. మొదటి నుంచి మీ గ్రాఫ్ బాగాలేకపోయిన తర్వాత పెరుగుకుంటూ వచ్చింది అండ్ మీకు మంచి మాస్టర్ దొరికారు. ఈరోజు కొంచెం అటు ఇటు అయినా కానీ ఇంతకుముందు బాగా చేశారు. బట్ ఇలాంటి పరిస్థితి మళ్ళీ తెచ్చుకోకండి. ఓకే, మీ మాస్టర్ని పిలుస్తారా? సాగర్ మాస్టర్ అండ్ భాషా మాస్టర్, ప్లీజ్ కమ్. నిజానికి భాషా మాస్టర్ 3 మార్క్ టాప్ 5 లో ఉన్నారు. అది నిలబెట్టుకో ప్లీజ్. సాగర్ మాస్టర్
మీరు చాలా మంచి మాస్టర్ కానీ ఎక్కడో మీ ఎగ్జిక్యూషన్లో తేడా అవుతుంది, అది చూసుకోండి మాస్టర్. ఆల్ ది బెస్ట్. నాకు తెలిసి ఈ ఇద్దరు పిల్లలు ఎంత కష్టపడ్డారో అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి థీమ్ కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి రౌండ్ కానీ ఎంత టఫ్ ఉన్నా కూడా దేనికి లెక్క చేయకుండా, అంటే మీరు 24 hours తీన్మార్ ఆడమంటే ఈ పర్సనాలిటీ పెట్టుకుని 24 hours ఒకే స్టామినాతో, అంటే ఫస్ట్ స్టెప్ ఎంత ఎనర్జెటిక్ గా వేశారో చివరి నిమిషం వరకు, చివరి సెకండ్ వరకు అంతే ఎనర్జీతో డాన్స్ చేసే సత్తా వీళ్ళిద్దరికి భగవంతుడు ఇచ్చాడండి. అది దేవుడిచ్చిన వరప్రసాదం. బట్ స్టిల్ వారు ఎలిమినేషన్ ని ఫేస్ చేస్తున్నారు. బికాస్ వీరిద్దరు ఫెయిల్యూర్ కాదు, అది టీమ్ ఫెయిల్ అయింది. స్వరూప్ మాస్టర్ ఎక్కడో తన స్ట్రాటజీ కరెక్ట్ గా లేకుండా పోయింది, దానివల్లే అయి ఉంటుంది మేబీ. స్వరూప్ మాస్టర్, కెన్ వి హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్? మాస్టర్, మీకు ఎటువంటి మూమెంట్ అయినా చేయగలిగే సత్తా ఉన్నటువంటి డాన్సర్స్ ఉన్నారు. బట్ స్టిల్ ఈరోజు మీరు ఈ పొజిషన్కి వచ్చారు మాస్టర్. అంటే అర్జునుడికి శ్రీకృష్ణుడు తోడైనట్టు కరెక్ట్గా కాంబినేషన్ కలిసింది, అయినా కూడా ఎక్కడో మీరు వెనకడుగు వేశారు. ఫార్మేషన్ రౌండ్ నుంచి మేబీ ఫార్మేషన్స్లో ఫెయిల్యూర్ అయ్యారు. అండ్ ఇక్కడ ఈరోజు మీ డాన్సర్స్ మిస్టేక్స్ కూడా మీరు చూశారు. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు కానీ ఇది మాత్రం అందరికీ షాకే. సో మీరేం చెప్పదలుచుకున్నారు మాస్టర్? ఎందుకంటే మీకంటే ఎక్కువ మేము బాధపడుతున్నాం, మీకు తెలుసా విషయం? మాస్టర్ చిన్న డౌట్ ఉంది మాస్టర్, క్లారిఫై చేస్తాను మాస్టర్. యాక్చువల్గా నాకు మిస్ మ్యాచ్ రౌండ్కి డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రౌండ్ ఏంటంటే, మిస్ మ్యాచ్కి మేము ఏ సాంగ్ ఇచ్చినా, వెస్ట్రన్ సాంగ్ ఇచ్చినా మీరు ఫోకే చేయాలని చెప్పారు మాస్టర్ నాకు. సో నేను దాని ప్రకారంగానే గెటప్ ఇచ్చి ఫోక్లోనే వెళ్ళాను మాస్టర్ నేను. సో అది నాకు క్లారిఫై అవ్వలేదు మాస్టర్. మిస్ మ్యాచ్లో మేము ఏ సాంగ్ ఇచ్చినా, నీకు క్లాసికల్ టచ్ సాంగ్ ఇచ్చినా మీరు ఫోకే కనబడాలి, తీన్మార్లో ఒక వెస్టర్న్ మూమెంట్ కూడా కనబడకూడదు, ఓన్లీ ఫోక్ కావాలి మాకు అని చెప్పాను మాస్టర్. లేదు, మిస్ మ్యాచ్ ఉన్నది, బట్ ఎక్కడ అంటే సేమ్ రిపీటేటివ్గా అదే మూమెంట్స్, అదే పంచ్, అదే స్టైల్, అదే ఇందులో ఎక్కువ. ఇన్ ఫార్మేషన్ రౌండ్లో కూడా మాస్టర్ అందరికీ అదే చెప్పారు డైరెక్షన్ డిపార్ట్మెంట్, సింగిల్ లైన్ వద్దు, డయాగ్నల్ లైన్స్ వద్దు. ఆల్మోస్ట్ అందరి దాంట్లో సింగిల్ లైన్స్ ఉన్నాయి మాస్టర్. ప్రొఫెషనల్ సైడ్లో లేదు. ప్రొఫెషనల్ సైడ్లో ఒకటే ప్రాబ్లం ఏమంటే కొంచెం రిపీటేటివ్ ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే వీళ్ళిద్దరు బాడీ లాంగ్వేజ్ వచ్చి ప్రీవియస్ ఎపిసోడ్స్ నుంచి ఒకే లెవెల్లో ఉండింది. అందుకే కొంచెం చేంజ్ కోసం మనం కూడా ఎక్స్పెక్ట్ చేసాం. రైట్ ఫ్రమ్ కొన్ని ఎపిసోడ్ నుంచి అదే బాడీ లాంగ్వేజ్ ఉంటే అది ఆటోమేటిక్గా రిపీటేటివ్ అవుతుంది. వెదర్ ఇట్స్ ఫోక్ ఆర్ వెస్టర్న్ ఆర్ వేరే ఏదైనా ప్రాపర్టీ రౌండ్ ఉన్నా సరే, వేరే ఏదైనా ఉన్నా సరే. సో మోస్ట్లీ బాడీ లాంగ్వేజ్ ఒకటే ఉంటుంది, డిఫరెంట్ అంటే చేంజెస్ తెలియటం లేదు. దట్స్ ది ఓన్లీ థింగ్, వేరేం లేదు. అండ్ నాకు అంటే వేరే కండిషన్స్ ఎటువంటి ఇది లేదు మాస్టర్. కాకపోతే ఫోక్ పక్కా చేసే స్టైల్ వీళ్ళలో తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళ దాంట్లో ఎవ్వరు లేదు మాస్టర్. అది మాత్రం కాన్ఫిడెంట్గా చెప్తాను. తీన్మార్కి తగినట్టుగా జోడీ అయితే ఇదే మాస్టర్. నేను కూడా ఒప్పుకుంటాను. యాక్చువల్ తీన్మార్ స్టైల్ అంటే ఈ ఇద్దరు కపుల్స్, ఈ బ్రదర్ అండ్ సిస్టర్. బట్ టెక్నికల్లీ చూస్తే బాడీ లాంగ్వేజ్ ఒక స్టైల్ ఒకటే రిపీటేటివ్గా అవుతుంది. నీ మీద కంప్లైంట్ లేదు, హర్షద్ మీద లేదు, ప్రియాంక మీద లేదు. బట్ ఆ ప్రెసెంటేషన్, ఆ బాడీ లాంగ్వేజ్, ఆ ఫోక్లో తీన్మార్ స్టైల్ గెటింగ్ రిపీటేటివ్. పాలు తాగితే మంచిది, అందుకని 10 లీటర్లు డైలీ తాగితే అది చెడ్డది. సో అదే కాన్స్టెంట్గా స్టైల్ మెయింటైన్ అవ్వకూడదు, సంథింగ్ డిఫరెంట్. వీళ్ళలో ఏం, దట్ ఈస్ వై కోరియోగ్రాఫర్స్, డాన్స్ మాస్టర్స్ అందుకే ఉండేది. సో టూ మచ్ ఆఫ్ రిపీటేటివ్ అది వేరియేషన్స్ బాడీ లాంగ్వేజ్లో లేదు. బట్ యూ 3 ఆర్ వెరీ గుడ్. తీన్మార్లో ఐ కెన్ టెల్ యూ ఆర్ ద బెస్ట్ టీమ్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ మళ్ళీ లెట్స్ చేంజ్. ఇల్లు అదే ఇల్లు ఉండొచ్చు, బట్ పెయింట్ అప్పుడప్పుడు సంవత్సరానికి ఒకసారి ఒక్కొక్క పెయింట్, ఒక్కొక్క కలర్ మారిస్తే అది బాగుంటుంది. అంతే, దట్స్ ఇట్. డెఫినెట్ గా హర్షద్ ప్రియాంకని ఓదార్చేంత ధైర్యం నాకైతే లేదు.
బంగారం అంతసేపు ఏడవకు రాములు. నువ్వు అందరి ఫేవరెట్ అండ్ నువ్వు అందరి ఫేవరెట్ మీకు తెలుసు. మీరిద్దరంటే మా అందరికి ఎంత ఇష్టమో. మరి సినిమా స్టేజ్ గురించి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? హర్షద్, నువ్వే ధైర్యం చెప్పాలి చెల్లెమ్మకి. నువ్వే ఏడిస్తే ఎలా? అసలు డేంజర్ జోన్కి వస్తామని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఏం మాట్లాడారో తెలియదు. మా అమ్మ మా ఇద్దరికి చాలా ఎంకరేజ్ చేసింది. అమ్మ ఫస్ట్ నీకు థ్యాంక్స్ అమ్మా, అండ్ సారీ కూడా. నీకు ఎలాగైనా తీన్మార్లో టైటిల్ గిఫ్ట్గా ఇద్దాం అనుకున్నాం, కానీ అది మా వల్ల కాలేదు. నిజంగా తీన్మార్ సెలక్షన్స్ వచ్చిన తర్వాత కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. కానీ మేమిద్దరం దీనికోసం చాలా కష్టపడ్డాం. కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు డేంజర్ జోన్కి వచ్చి అసలు ఇలా ఎలిమినేట్ అవుతామని. కానీ ఇలా జరిగింది. అన్నయ్య సారీ అన్నయ్య, మా వల్ల అన్నయ్య ఎలిమినేట్ అవుతున్నాడు. సారీ అన్న. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జీ తెలుగు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళకి కూడా అన్నయ్య సారీ అన్న. సినిమా టాప్ 6 జోడీలోంచి ఒక జోడీ ఎలిమినేషన్ ఫేస్ చేసింది. ఇక టాప్ 5 జోడీస్ అసలైన యుద్ధం చేస్తాయండి. ఏ మాత్రం పొరపాటు జరిగినా ఎటువంటి సత్తా ఉన్న వీరుడైనా, చూస్తున్నారు కదా, ఎటువంటి సత్తా ఉన్నటువంటి డాన్సర్ అయినా సరే వెన్నుదిరగాల్సి ఉంటుంది. సో ఒక్క మార్క్ కూడా తేడా లేకుండా అంత అద్భుతం, ప్రతి మూమెంట్ అద్భుతంగా ఉంటేనే ముందడుగు వేస్తారు. సో అలాంటి పర్ఫార్మెన్సెస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాంటి పర్ఫార్మెన్సెస్ మీకు చూపిస్తామని ప్రామిస్ చేస్తూ ఎంటైర్ తీన్మార్ టీం తరఫున నమస్తే, టేక్ కేర్. तीन बार